హలో ఎవ్రీవన్. సో మళ్ళీ వీలుకప్ చెప్తున్నాడు వీడని అనుకుంటున్నారా? సో వీడికి ఒక వీలుకప్ ఒకటి వచ్చేమో అని అనుకుంటున్నారా? కాదండి. సో ఈరోజు మనం వీలుకప్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం, రియాలిటీ ఎగ్జాంపుల్తో. రండి, మిమ్మల్ని ఒక చోటకి తీసుకెళ్తాను. ఇది మనందరికీ తెలిసిన ప్రాంతమే. అదేంటో తెలుసా? ఈరోజు నేను ఒక స్టోర్కి వెళ్ళా, డిపార్ట్మెంటల్ స్టోర్కి. సో అక్కడ బిల్లింగ్ కౌంటర్లో జస్ట్ నెంబర్ స్కాన్ చేయగానే బిల్లు ఈజీగా వస్తుంది. సో ఇది ఏ రకంగానో మీకు తెలుసా? సో ఎక్సెల్లో కూడా ఇలా ఒక నెంబర్ని బేస్ చేసుకుని మిగిలిన డీటెయిల్స్ని రప్పించవచ్చు. అదేనండి మన వీలుకప్తో. సో అది అలాగో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఇది మీకు ఈజీగా అర్థం అవడానికి హెల్ప్ అవుతుందని అనుకో. ఈ ఎగ్జాంపుల్తో ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఇంకా వీలుకప్ డౌట్స్ ఉంటాయి. డిపార్ట్మెంటల్ స్టోర్స్ లైక్ డిమార్ట్, జియోమార్ట్, స్టార్ హైపర్ మాల్లో అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక బార్ కోడ్ని సెర్చ్ చేయగానే మనకి ప్రొడక్ట్ పేరు, అది ఎంత అమౌంట్, ఎన్ని గ్రామ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అలా వస్తుందని. సో ఈరోజు మనం ఎక్సెల్లో అది ఏ రకంగా చేయొచ్చు యూజింగ్ వీలుకప్ అనేది చూద్దామా మరి? రండి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి ఒక టేబుల్ ఉంది. లైక్ ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలా వాళ్ళకున్న లిస్ట్ మొత్తాన్ని ఒక ప్రొడక్ట్ ఐడి, అంటే ఆ బార్ కోడ్ మీద ఏదైతే నెంబర్ ఉందో అది ప్రొడక్ట్ ఐడి అవుతుంది అనమాట. ఆ నెంబర్ అన్ని తర్వాత ప్రొడక్ట్ పేరు, ప్రొడక్ట్ గ్రామ్స్, ఎన్ని గ్రామ్స్, ఇలా అమౌంట్ అంతా ఏంటి ఇవన్నీ మెన్షన్ చేస్తారన్నమాట. సో మీకోసం చిన్నగా టేబుల్ తయారు చేశాను. అది ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట, డిఫరెంట్ మల్టిపుల్ కాలమ్స్లో. అయితే ఇక్కడ చూద్దాం. సో ఇది వాళ్ళ ఒక 5000 ఐటమ్స్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర. సో కొన్ని వేల ఐటమ్స్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర. కానీ ఇక్కడ మనకి ఒక కస్టమర్ వచ్చి బిల్ చేసుకుంటున్నప్పుడు తనకి కొన్ని ఐటమ్స్ మాత్రమే బిల్ చేయాల్సి వస్తుంది. సో అది ఎలా వస్తుంది అంటే, మీరు గమనించి ఉంటారు, బిల్ కౌంటర్లో సెర్చ్ కనిపిస్తుంది కదా, ఆ సెర్చ్ దగ్గర ఈ నెంబర్ టైప్ చేయగానే దానికి సంబంధించిన అమౌంట్ ఇన్వాయిస్లో యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వీలుకప్ ఎలా వేస్తే అసలు అమౌంట్ ఎలా సెర్చ్ చేస్తుందో, ఈక్వల్ టు వి లుకప్ ఈ ప్రొడక్ట్ ఐడిని ఎక్కడ వెతకాలి, ఈ ప్రొడక్ట్ ఐడి కామా, సో G3ని ఎక్కడ వెతకాలి? సో ఈ ప్రొడక్ట్ ఏలో వెతకాలి. ఏ నుంచి సి వరకు. ఎందుకు ఇచ్చాను నేను సి వరకు? అమౌంట్ అనేది సి కాలంలో ఉంది కాబట్టి సి వరకు సెలెక్ట్ చేసుకోవాలి. కామా కాలం ఇండెక్స్ నెంబర్. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? నేను ఏ కాలంలో ఈ ఫార్ములా రాస్తున్నాను? అమౌంట్ రావాలి కాబట్టి నేను ఫార్ములా రాస్తున్నాను కాబట్టి 3, కామా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సో 0 అన్ని ఫార్ములాలకి ఇవ్వాలి, ఎందుకంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి. సో మనకి అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ యూజ్ ఏంటి, అప్రాక్సిమేట్ మ్యాచ్ యూజ్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టినప్పుడు చూడండి, డ్రెస్ కాస్ట్ 800, దెన్ ప్రొడక్ట్ ఐడిని బేస్ చేసుకొని ఇలా మిగిలిన వాటికి అమౌంట్ కావాలనుకున్నప్పుడు ఇలా డ్రాగ్ చేస్తే అమౌంట్ వస్తుంది అనమాట. అక్కడ సర్చ్ బార్లో ఒక డైనమిక్గా ఒక అమౌంట్ టైప్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కిందకి డ్రాగ్ చేశాను చూడండి, అన్నీ ఎందుకు వచ్చింది అంటే ఈ ఖాళీ ఐటెంతో ఏమీ లేదు. అదే నేను ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్కర్ట్ది నెంబర్ టైప్ చేస్తాను, చూద్దాం. 515741 అని ఎంటర్ కొట్టగానే అక్కడ అమౌంట్ వస్తుంది అనమాట. చూసారు ఎలా వచ్చిందో? సో ఈ రకంగా మనం డిపార్ట్మెంటల్ స్టోర్స్ వాళ్ళు వాళ్ళ డేటాని ఎక్సెల్లో అవి మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. హోప్ వి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్, and don't forget to subscribe to get the same videos like this. Thank you.